Hello aspirants, welcome to GEM Mentors. Today, let us discuss some important MCQs related to today's current affairs and the static GK also. And thank you very much for the response you have been giving for the previous videos and the daily MCQs revision for the month of July. We have already covered in 3 parts and most people are messaging me that is a good concept. Okay, so every month I'll continue to give MCQs marathon for covering the complete syllabus of that month's current affairs. Okay, and today let us start our class. The first question: Samudra Manthan program approved recently is primarily related to ఇటీవల ఆమోదం పొందిన సముద్ర మంథన్ కార్యక్రమం దేనికి సంబంధించినది? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆఫ్ షోర్ ఎనర్జీ ఎక్స్ప్లోరేషన్. ఓకే అండి, సో ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఎయిమ్డ్ ఎట్ యాక్సిలరేటింగ్ ద ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆఫ్ షోర్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, and critical minerals. Okay, where in India's EEZ, that is exclusive economic zone. Okay, the program supports India's objective of achieving energy security, reduction dependence on imported crude oil. ఓకే, సో సముద్ర మంథన్ కార్యక్రమం అనేది భారత సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు మరియు కీలక ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయడానికి ప్రారంభించబడింది. ఓకే అండి, సో సముద్ర చమురు అన్వేషణ అనేది ఏంటంటే దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆత్మనిర్భర్ భారత్ కదా. ఓకే, దీనికి సపోర్ట్ చేస్తుంది ఆత్మనిర్భర్ భారత్, రైట్. సో నెక్స్ట్ మనకి సముద్ర మంథన్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటికలీ బ్లూ ఎకానమీతో సంబంధం ఉంటుంది కదా. మన మరొక లక్ష్యం బ్లూ ఎకానమీ 2.0. ఆల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్: ద రీసెంట్లీ పాస్డ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026, ఇటీవల ఆమోదం పొందిన రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అమెండ్మెంట్ బిల్ 2026 ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఓకే అండి, ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మోడర్నైజింగ్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. ఓకే, సో it aims to establish a uniform digital registration system for births and deaths across India. It helps create a single national database that can be used for education, welfare schemes, passports, voter lists and other public services. So it also improves data accuracy and administrative efficiency. Okay అండి, సో ఈ సవరణ ద్వారా దేశవ్యాప్తంగా కూడా జనన మరణాల నమోదు వ్యవస్థను డిజిటల్ రూపంలో ఒకటి చేయడం అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ సమాచారం వల్ల ఏంటంటే మనకి పాస్పోర్ట్, ఓటర్ జాబితా, విద్య, సంక్షేమ పథకాలు వంటి అనేక ప్రభుత్వ సేవలకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే అండి, సో డిజిటల్ రిజిస్ట్రేషన్ అనేది మనం ఇక మీద ఎప్పుడు న్యూస్లో వచ్చినా సరే ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్: జస్టిస్ ఉజ్జల్ భుయాన్ was recently in the news for expressing concerns regarding. ఓకే, ఇటీవల వార్తలో నిలిచిన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ఏ అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు? ఓకే, ఇట్స్ అ కరెంట్ అఫైర్ ఇష్యూ, దట్స్ వై ఐ హ్యావ్ యాడెడ్ హియర్. ఓకే అండి, ఓకే, సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆయన ఆందోళన వ్యక్తం చేసిన అంశం ఏంటంటే కొలీజియం ట్రాన్స్పరెన్సీ గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సో ఈ స్ట్రెస్ ద నీడ్ ఫర్ ద గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద కొలీజియం సిస్టమ్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింటింగ్ జడ్జెస్. మనకు తెలుసు కదా, కొలీజియం సిస్టమ్ ద్వారా జడ్జెస్ అపాయింట్మెంట్ అనేది జరుగుతుంది.
ఎవరికి అంటే సుప్రీంకోర్టుకి, హైకోర్ట్స్కి కొలీజియం సిస్టమ్ ద్వారా జరుగుతుందన్నమాట. సో ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్స్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ వైల్ ప్రిజర్వింగ్ ద జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అన్నమాట. ఓకే, సో కొలీజియం అపాయింట్స్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ బేస్డ్ ఆన్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్. జ్యుడిషియల్ డిపెండెన్సీ ఈజ్ అ కీ ఫీచర్. ఓకే అండి, కొలీజియం వ్యవస్థ ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను నియమిస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద స్యూటా రీజియన్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇటీవల వార్తల్లో నిలిచిన స్యూటా ఏ దేశానికి చెందిన ప్రాంతం? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్పెయిన్ అండి. ఓకే, సో ఇట్ ఈస్ అ అటానమస్ సిటీ ఆఫ్ స్పెయిన్ సిచ్యువేటెడ్ ఆన్ ద నార్థన్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. ఓకే, స్పెయిన్లో ఉంది, నార్థన్ కోస్ట్ ఆఫ్ ఆఫ్రికా. So it frequently appears in the current affairs, current news due to migration and border management issues అన్నమాట. అందువల్ల స్యూటా రీజియన్ అనేది వార్తల్లో నిలిచింది. ఓకే, ఇది ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పటికీ స్పెయిన్కి చెందిన స్వయం ప్రతిపత్తి నగరం. ఇట్స్ ఆటోనమస్ సిటీ. మొరాకో సరిహద్దులో ఉండటంతో అక్రమ వలసల సమస్యల కారణంగా తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఫైర్ క్లౌడ్ ఫినామినా రీసెంట్లీ రిపోర్టెడ్ ఇన్ యూరప్ ఈజ్ అసోసియేటెడ్ విత్? యూరప్లో ఇటీవల వార్తల్లో నిలిచిన ఫైర్ క్లౌడ్ ఏ ఘటనతో సంబంధం కలిగి ఉంది? ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ట్రీమ్ వైల్డ్ ఫైర్స్ అండి. ఓకే, ఎక్స్ట్రీమ్ వైల్డ్ ఫైర్స్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డ్యూ టు ద ఇంటెన్స్ హీట్ ప్రొడ్యూస్డ్ బై ద లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్ అనమాట. ఓకే, ద రైజింగ్ హాట్ ఎయిర్ క్యారీస్ యాష్ అండ్ మాయిశ్చర్ అప్వర్డ్ ఫార్మింగ్ టవరింగ్ క్లౌడ్స్ that may even produce lightning and worsen wildfires. ఓకే అండి, సో ఫైర్ క్లౌడ్ అనేది భారీ అడవి అగ్ని ప్రమాదాల సమయంలో ఏర్పడే ప్రత్యేకమైన ఒక మేఘం, క్లౌడ్. దీన్నే ఫైర్ క్లౌడ్ అంటారు. తీవ్రమైన వేడి వల్ల గాలి పైకి ఎగసి బూడిద, యాష్, ఓకే, తేమ కలిసి మేఘాలుగా మారుతాయి. బూడిదను తేమ కలిసి మేఘాలుగా మారుతాయి. ఇవి పిడుగులు కూడా సృష్టించవచ్చు. లైటనింగ్స్ అండి, పిడుగులు కూడా సృష్టించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద మౌంటైనియర్ నిమ్స్ దాయ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ బిలాంగ్ టు? ఇటీవల వార్తల్లో నిలిచిన పర్వతోరాకుడు నిమ్స్ దాయ్ ఏ దేశానికి చెందినవారు? ఓకే, ద వెరీ ఫేమస్ నేపాల్. ఓకే, నేపాలే కదండి మనకి ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్కి వచ్చిన వాళ్ళు షెర్పాస్ కూడాను వీళ్ళే అవుతారు. So mountaineer Nims Dai recently in the news belong to Nepal. Okay, he is a renowned mountaineer from Nepal. He gained global recognition by climbing all 14 mountains above 8,000 meters. Okay, in record time, and has promoted హిమాలయన్ మౌంటైనియరింగ్ వరల్డ్ వైడ్ అనమాట. ఓకే, సో నేపాల్కి చెందిన నిమ్స్ దాయ్ ప్రముఖ పర్వతోరాకుడు. ప్రపంచంలో ఉన్నటువంటి 8,000 మీటర్ల పైన ఉన్నటువంటి ఎన్ని పర్వతాలు ఉన్నాయో అన్నీ కూడాను అత్యంత వేగంగా అధిరోహించిన వ్యక్తిగా వార్తలో నిలిచారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద లేటెస్ట్ ఐఎండీ ఫోర్కాస్ట్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ మెయిన్లీ ఓవర్? తాజా ఐఎండీ అంచనాల ప్రకారం అత్యధిక వర్షపాతం ప్రధానంగా ఎక్కడ కురిసే అవకాశం ఉంది అంటే అస్సాం అండ్ మేఘాలయలో. సో మనకి మాసిన్ రామ్ తెలుసు కదా, సో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం పడే ప్రాంతం కదండి. రైట్, సో అకార్డింగ్ టు ద ఐఎండీ అస్సాం అండ్ మేఘాలయ వర్ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు రిసీవ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ డ్యూ టు యాక్టివ్ మాన్సూన్ కండిషన్స్ ఓవర్ నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే అండి, తాజా అంచనాల ప్రకారం ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి అస్సాం మరియు మేఘాలయాల్లో ఎక్కువ వర్షపాతాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద పెల్లెట్ గన్ ఇష్యూ వాజ్ రీసెంట్లీ డిస్కస్డ్ బై? ఇటీవల పెల్లెట్ గన్ అంశం ఏ సంస్థలో చర్చకు వచ్చింది? పెల్లెట్ గన్ ఎక్కడ చర్చకు వచ్చిందంటే ఇది సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో ఏంటంటే ఇప్పుడు మనకి రీసెంట్ న్యూస్లో ఇది కూడా ఉందండి. పెల్లెట్ గన్ గురించి, అది దాని వాడకం గురించి, పెల్లెట్ గన్స్ వినియోగంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టిందనమాట. సో ప్రజల భద్రత,
చట్ట అమలు మరియు మానవ హక్కుల మధ్య సమతుల్యత పైన చర్చ జరిగింది. ఇది పూర్తిగా నిషేధించలేదు. సో పెల్లెట్ గన్ అనేది పూర్తిగా నిషేధానికి గురి అవ్వలేదు. ఓకే, సో ఎక్కడైతే క్రౌడ్స్ అనేవి ప్రొటెస్ట్ చేసేటప్పుడు వాళ్ళని చెల్లాచెదురు చేయడానికి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఈ పెల్లెట్ గన్స్ని వినియోగిస్తుంటారు. అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వెళ్తున్నప్పుడు మనకి లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా చేయి దాటిపోతున్నప్పుడు పెల్లెట్ గన్స్ వినియోగం అనేది జరుగుతుంది. సో ఇది పూర్తిగా నిషేధించబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద సముద్ర మంథన్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇండియాస్ డిపెండెన్స్ ఆన్. సముద్ర మంథన్ కార్యక్రమం భారతదేశంపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది. దేనిపై ఆధారపడడానికి? ఓకే అండి, దేనిపై ఆధారపడడానికి? క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్. ఓకే, మన సముద్ర మంథన్ గురించి డీటెయిల్గా అన్ని ప్రీవియస్ క్లాసెస్లో తెలుసుకున్నాం. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ బై ఆర్ కంట్రీ. సో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పైన ఆధారపడడాన్ని తగ్గించడానికి సముద్ర మంథన్ ఇనిషియేటివ్ ఉద్దేశించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ద కజిన్ 2026 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈజ్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఓకే అండి, 10th క్వశ్చన్. సో ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఆన్సర్ ఇస్ దర్ కజకస్తాన్ అండ్ ఇండియా కదా. సో ఇట్స్ ఎ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ and Kazakh army, Indian army and Kazakhstan army. Okay, it focuses on counter-terrorism operations, peacekeeping missions, tactical training and improving military interoperability అన్నమాట. ఓకే, సో భారత సైన్యం మరియు కజకస్తాన్ సైన్యం మధ్య నిర్వహించే సంయుక్త ఎక్సర్సైజ్ ఏది? కజిన్ 2026. ఓకే, దీని ప్రధాన ఉద్దేశం ఉగ్రవాదక వ్యతిరేక చర్యలు. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి యొక్క శాంతి పర్యవేక్షణ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపించడం అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ రిలీజ్ ద ఫుడ్ ప్రైస్ ఇండెక్స్? ఓకే, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ని రీసెంట్లీ ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అంటే ఇన్ ద ఆన్సర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఫుడ్ అని ఉంది కాబట్టి ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనే సంస్థ. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఎవ్రీ మంత్. ఓకే, సో ఈ మంత్ కూడా ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరి ద్వారా? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకే అండి, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ కదా. సో ఇట్ మెజర్స్ ద మంత్లీ చేంజ్ ఇన్ ద ఇంటర్నేషనల్ ప్రైసెస్ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ ఫుడ్ కమోడిటీస్ ఇంక్లూడింగ్ cereals, వెజిటబుల్ ఆయిల్స్, డైరీ ప్రొడక్ట్స్, మీట్ అండ్ షుగర్. ఓకే అండి, ప్రతి నెల FAO విడుదల చేస్తుంది దీన్ని. ప్రపంచవ్యాప్తంగాను ధాన్యాలు, వంట నూనెలు, పాల ఉత్పత్తులు, మాంసం, చక్కెర ధరల్లో వచ్చే మార్పులను ఇది సూచిస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ద డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ DPI ఈజ్ రిలీజ్డ్ బై. ఓకే, సో ఆన్సర్ నేను పొరపాటున క్వశ్చన్లో రాసేసాను. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ RBI. ఓకే అండి, RBI డిజిటల్ పేమెంట్స్ ఇండెక్స్ను విడుదల చేసేది ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో RBI డిజిటల్ పేమెంట్ ఇండెక్స్ మెజర్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ అడాప్షన్ ఇన్ ఇండియా. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల విస్తరణ, మౌలిక సదుపాయాలు మరియు వినియోగాన్ని ఇది అంచనా వేస్తుంది. సో RBI కూడా ఒక ఇండెక్స్ ఉంది, అదేంటంటే RBI డిజిటల్ పేమెంట్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద రీసెంట్లీ లాంచ్ నక్షా ప్రోగ్రామ్ ఈజ్ రిలేటెడ్ టు. సో నక్షా అంటే ఏంటంటే, నక్షా అంటే హిందీ వర్డ్, దీనికి అర్థం మ్యాప్. ఓకే, ఇటీవల ప్రారంభించిన నక్షా ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది అంటే, ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అర్బన్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్. అర్బన్ ల్యాండ్స్ యొక్క రికార్డ్స్ మోడర్నైజేషన్కి సంబంధించింది. ఓకే, సో యూజింగ్ ఏ టెక్నాలజీ? ఇది GIS టెక్నాలజీ. ఓకే, GIS టెక్నాలజీని వినియోగించుకుంటూ GIS టెక్నాలజీని మరియు శాటిలైట్ మ్యాపింగ్ని ఈ టెక్నాలజీస్ని ఉపయోగించుకుంటూ నక్షా యూజ్ చేస్తుంది అనమాట. ఈ డిజిటల్ డేటాబేస్ని యూజ్ చేస్తుంది. సో భూ రికార్డులను ఆధునీకరించడానికి రూపొందించిన కార్యక్రమం ఇదన్నమాట ఇది. ఓకే, సో GIS మ్యాపింగ్ డిజిటల్ రికార్డుల ద్వారా భూ వివాదాలు ఏవైతే డిస్ప్యూట్స్ ఉంటాయో అవి తగ్గి ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది దీని ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రీసెంట్లీ బికేమ్ ద ఫస్ట్ టు ఇంప్లిమెంట్ E-విధాన్ ఇన్ ఆల్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్. ఇటీవల శాసనసభ కార్యకలాపాన్నింటిలోనూ E-విధాన్ అమలు చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. ఇటువంటి క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ అండి, రీసెంట్గా జరిగినవి, బట్ 1 వీక్ తర్వాత ఎగ్జామ్లో చూస్తే మీకు కనిపిస్తుంటాయి. ఓకే, అవుట్ ఆఫ్ నోవేర్ అనమాట, బోల్డ్ ఫ్రమ్ ద బ్లూ అంటే సడన్ సర్ప్రైజ్ అవుతాయి మీకు. సో ఎప్పుడు కూడాను మనకి చివరి అట్లీస్ట్ లాస్ట్ 10 days వరకు అయినా సరే కరెంట్ అఫైర్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎగ్జామ్కి. ఓకే, సో మన ఈ వీడియోస్ అనేవి మీకు రివిజన్ టూల్స్లో ఉపయోగపడతాయి. ఓకే, మనం డైలీ రివిజన్ చేస్తున్నాము కరెంట్ అఫైర్స్వి, నెక్స్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా చేస్తున్నాం. ఓకే అండి, సో అవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోండి అండ్ యూ విల్ బి ద విన్నర్ వెరీ సూన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ రీసెంట్లీ అజ్యూమ్డ్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఫర్ ద మంత్? ఓకే అండి, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇది పాకిస్తాన్ అండి. ఓకే, పాకిస్తాన్. సో మనం ఎందుకు చదువుకోవాలి అంటే, సో అక్కడ హ్యాపెనింగ్స్ అనేవి నెక్స్ట్ వాళ్ళ ప్లస్ అండ్ మైనస్ అనేవి మనం చూసుకోవాలి. సో వచ్చేది మన నేబరింగ్ కంట్రీస్లో, ఏషియాలో ఉన్న కంట్రీస్ అన్నీ కూడాను వాటికి ఎప్పుడైతే ఇంటర్నేషనల్ న్యూస్ నిలుస్తాయో వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, అక్కడ హ్యాపెనింగ్స్ అనమాట, రైట్. సో ఇట్ రొటేట్స్ ఎవ్రీ మంత్స్ అమాంగ్ ఇట్స్ 15 member nations అనమాట. ఇది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, అండ్ డ్యూరింగ్ ఇట్స్ ప్రెసిడెన్సీ ద కంట్రీ ప్రిసైడ్స్ ఓవర్ మీటింగ్స్ అండ్ decides the agenda points for the UNSC meeting. ఓకే, భద్రతా మండలి అధ్యక్ష పదవి అనేది ఈ నెల సభ్య దేశాలకు మారుతూ ఉంటుంది, ప్రతి నెల కూడా సభ్య దేశాలు మారుతూ ఉంటుంది అనమాట. సో ఈసారి పాకిస్తాన్కు ఆ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ద ఎక్సర్సైజ్ తరంగ్ శక్తి ఈజ్ అసోసియేటెడ్ విత్, తరంగ్ శక్తి విన్యాసం దేనికి సంబంధించింది? ఓకే, ద తరంగ్ శక్తి విన్యాసం అనేది ఇట్స్ ద లార్జెస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ హోస్టెడ్ బై ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే ఓకే, ఇక్కడ తరంగాలు, నీటి తరంగాలు, సముద్ర తరంగాలు ఆ టైప్ ఏదో అనుకోకండి, తరంగాలు కాదు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఇది. ఇండియన్ నేవీయో లేకపోతే కోస్ట్ గార్డ్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. తరంగ్ శక్తి ఈజ్ రిలేటెడ్ టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఓకే, ఇట్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ఆపరేషనల్ కోఆర్డినేషన్, ఇంటరాపరబిలిటీ అండ్ కాంబాట్ రెడీనెస్ అమాంగ్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ అండి. ఓకే, తరంగ్ శక్తి అనేది భారత వైమానిక దళం నిర్వహించే బహుళ దేశాల వైమానిక విన్యాసం. దీని ద్వారా వివిధ దేశాల మధ్య వైమానిక సమన్వయం అనేది పెరుగుతుంది అనమాట. ఒక ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన కంట్రీ వాళ్ళ కంట్రీ, మన టెక్నాలజీ వాళ్ళ టెక్నాలజీ మనం అర్థం చేసుకుంటూ అండ్ ఆ క్విక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మనకి కొన్ని ఎక్స్ట్రా టాలెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న ఎక్స్ట్రా టాలెంట్స్ అనేవి, వాళ్ళ టెక్నాలజీ అనేది మనం నేర్చుకునే ఛాన్స్ మనకి దొరుకుతుంది ఎప్పుడు ఇటువంటి విన్యాసాలు అనేవి చేయడం ద్వారా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద R21 Matrix M vaccine ఈజ్ డెవలప్డ్ టు ప్రివెంట్, R21 Matrix M టీకా ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ మలేరియా అండి. ఓకే, ఇది మనం ఆల్రెడీ క్వశ్చన్ కవర్ చేసాం అండ్ మీకు ఒకసారి మళ్ళీ రివిజన్ కోసం నేను ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్ ఈస్ అ హూ రికమెండెడ్ వ్యాక్సిన్, గుర్తుంచుకోవాలి, ఇట్స్ అ హూ రికమెండెడ్ వ్యాక్సిన్. సో ఇట్ డెవలప్డ్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ అగేన్స్ట్ మలేరియా కాజ్డ్ బై ద ప్లాస్మోడియం ఫాల్సిపరం పారాసైట్. ఓకే అండి, సో మలేరియా నివారణకు R21 Matrix M వ్యాక్సిన్ అనేది అభివృద్ధి చేసిన టీకా. ఇది ముఖ్యంగా చిన్నారులను ప్లాస్మోడియం ఫాల్సిపారం వల్ల కలిగే మలేరియా నుంచి రక్షిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద INS నిస్టార్ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి INS నిస్టార్ ఏంటంటే ఇది డైవింగ్ సపోర్ట్ వెజల్. ఇట్ ఈస్ అ డైవింగ్ సపోర్ట్ వెజల్. ఇట్స్ అ డైవింగ్ సపోర్ట్ వెజల్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. సో కొన్నిసార్లు ఏంటంటే కోస్ట్ గార్డ్కి నేవీకి మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో క్లియర్గా మనకు తెలిసి ఉండాలి, INS నిస్టార్ అనేది ఇండియన్ నేవీ. ఆల్రైట్, ఓకే. సో ఇట్ ఈస్ డిజైన్ టు సపోర్ట్ డీప్ సీ డ్రైవింగ్ ఆపరేషన్స్, సబ్మెరైన్ రెస్క్యూ మిషన్స్, అండర్ వాటర్ రిపేర్ అండ్ సాల్వేజ్ ఆపరేషన్స్ అనమాట. ఓకే అండి, ఇది లోతైన సముద్ర డైవింగ్, జలాంతర్గామి రక్షణ మరియు సముద్రంలో మరమ్మతులు ఓకే అండి కోసం ఉపయోగిస్తారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ది Axiom 4 మిషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. ఓకే, ది Axiom 4 మిషన్ దేనికి సంబంధించి ఏంటంటే ఇట్స్ అ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. సో ఇట్స్ అ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS. ఓకే, ఇట్ క్యారీస్ ఆస్ట్రోనాట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ సపోర్ట్స్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ స్పేస్. ఇది ఒక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వెళ్ళే మానవ అంతరిక్ష యాత్ర. సో ఇది శాస్త్రీయ పరిశోధనలు మరియు అంతర్జాతీయ సహకారాన్ని
ప్రోత్సహిస్తుంది. XGM-4 మిషన్ గుర్తుంచుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA headquarters is located in. Okay, very important question. Okay, big cats are in news. Okay, nowadays. Okay, and next question. The correct answer is New Delhi. International Big Cat Alliance headquarters ekkada unnayandi? New Delhi lo unnayi. Okay, so it was launched by India to strengthen global conservation efforts for seven major big cat species including tigers, lions, leopards, snow leopards, jaguars, cheetahs and pumas. ఇవి 7 types of big cats. వీటి పరిరక్షణ కోసం, కన్జర్వేషన్ కోసం ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ హెడ్-క్వార్టర్స్ అనేవి న్యూఢిల్లీలో ఉన్నాయి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ కంట్రీ రీసెంట్లీ జాయిన్ ద ఆర్టెమిస్ అకార్డ్స్? ఇటీవల ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరిన దేశం అనేది ఏది? ఓకే, ఆర్టెమిస్ అకార్డ్స్. రైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నార్వే. ఓకే అండి. సో ఇట్స్ ఎ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. ఆర్టెమిస్ అకార్డ్ అనేది ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లెడ్ బై నాసా ఫర్ ద పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ అవుటర్ స్పేస్. ఓకే అండి, పీస్ఫుల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ అవుటర్ స్పేస్ అనమాట. సో ఇట్ ఎస్టాబ్లిషెస్ ద ఆర్టెమిస్ అకార్డ్స్ అనేది ఇట్ ఎస్టాబ్లిషెస్ కామన్ ప్రిన్సిపల్స్ ఫర్ కంట్రీస్ పార్టిసిపేటింగ్ ఇన్ ల్యూనర్ అండ్ డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఓకే అండి. ఇటీవల నార్వే కంట్రీ ఆర్టెమిస్ అకార్డ్స్లో చేరింది. సో అంతరిక్షాన్ని శాంతియుతంగా వినియోగించడం, శాస్త్రీయ సమాచారాన్ని పంచుకోవడం, చంద్రుని మరియు అంతరిక్ష అన్వేషణలో సహకారం పెంచుకోవడం ఇది దీని యొక్క ముఖ్య ప్రధాన ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద యునెస్కో గ్లోబల్ జియో పార్క్ ట్యాగ్ ఈజ్ అవార్డెడ్ ఫర్. యునెస్కో గ్లోబల్ జియో పార్క్ హోదా దేనికి ఇస్తారు? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జియోలాజికల్ హెరిటేజ్ కన్జర్వేషన్. ఓకే, జియోలాజికల్ హెరిటేజ్ కన్జర్వేషన్కి యునెస్కో గ్లోబల్ జియో పార్క్ ట్యాగ్ అనేది ఇస్తారు. సో ఇట్ ఈస్ అవార్డెడ్ టు ఏరియాస్ హ్యావింగ్ ఇంటర్నేషనల్లీ సిగ్నిఫికెంట్ జియోగ్రఫికల్ హెరిటేజ్. ఓకే అండి. సో ఇట్ ప్రొటెక్ట్స్ ద యునిక్ జియోలాజికల్ ఫార్మేషన్స్. ఇట్ ప్రమోట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. ఓకే, యునెస్కో గ్లోబల్ జియో పార్క్ హోదా అనేది అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగినటువంటి భౌగోళిక వారసత్వ ప్రాంతాలకు ఇవ్వబడుతుంది. దీని లక్షణాలు ఏంటంటే భౌగోళిక వారసత్వ సంరక్షణ మరియు విద్య మరియు పరిశోధన, స్థిరమైన పర్యాటకం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా రీసెంట్లీ సైన్డ్ an agreement on AI enabled public service delivery with which international organization? The correct answer is United Nations Development Program. భారతదేశం ఇటీవల AI ఆధారిత ప్రజాసేవల అందజేత కోసం ఏ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, దీనివల్ల ఏంటి లాభం? ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి కృత్రిమ మేధస్సు ఏఐని వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది మరియు దీని ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం అనేది UNDPతో పాటు అది. నెక్స్ట్ క్వశ్చన్. ద భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ BFS రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు. ఇటీవల వార్తల్లో నిలిచిన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ దేనికి సంబంధించింది? ఓకే, ఫోర్కాస్ట్. ఓకే, ఇట్స్ ఎ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అనమాట. ఓకే అండి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ రెయిన్ఫాల్ ప్రిడిక్షన్, సైక్లోన్ ఫోర్కాస్టింగ్, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ అండ్ అగ్రికల్చరల్ ప్లానింగ్. ఓకే అండి. దీనికి ఉపయోగాలు ఏంటంటే వర్షపాతం అంచనా వేయచ్చు, ఈ తుఫాను హెచ్చరికలు అనేవి ముందే ఇవ్వచ్చు రైతులకి, తర్వాత విపత్తు నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్, తర్వాత వ్యవసాయ ప్రణాళికలు రైతుల యొక్క వ్యవసాయ ప్రణాళికలు వాళ్ళకి BFS భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ద్వారా చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్ ద AI ఫర్ ఇండియా మిషన్ పైలట్ ప్రోగ్రామ్? ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ METI, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. METI గురించి ప్రతిరోజు ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, దానికి నేను ఇవ్వడానికి కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఏఐకి సంబంధించి రీసెంట్లీ ఎంత మనం న్యూస్లో ఉన్నా ఎంత చదివినా తక్కువే. ఎంత చదివినా సరే AI గురించి
నెక్స్ట్ మేటీ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ ప్రోగ్రామ్స్ గురించి ఎంతమంది చదువు తక్కువే అనమాట. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకి ఉండాలి. మనం ఒకవేళ యూపీఎస్సీ మెయిన్స్ రాస్తున్నా, గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నా సరే ఈ మేటీకి రిలేటెడ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రాసి వస్తే మంచిది. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్. ద నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్ బిల్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ ప్రైమరీలీ ఇంటెండెడ్ టు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి నేషనల్ స్పోర్ట్ గవర్నెన్స్ బిల్ ప్రధానంగా దేనికి సంబంధించినది? ఓకే అండి. సో స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ అనేది మనకి క్రీడాకారుల ఇప్పుడు స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో సంస్కరణలు తీసుకురావడానికి ఇది మెయిన్గా ఉద్దేశించబడిందండి. సో ఈ ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక ఆన్సరబిలిటీ, నెక్స్ట్ క్రీడా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి బలోపేతం, ఓకే, వాటిని ఎన్లార్జ్ చేయడం అనమాట. నెక్స్ట్ వాళ్ళకి స్ట్రెంగ్తన్ చేయడం, నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, ఒక నిష్పక్షపాత ఎంపిక విధానం అనేది ఉండాలి అని నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్లేర్డ్ ఏ నేషనల్ క్లైమేట్ ఎమర్జెన్సీ డ్యూ టు మాసివ్ వైల్డ్ ఫైర్స్? ఓకే, మనం చూసాం కదా స్టార్టింగ్లోనే. ఓకే, గ్రీస్. ఓకే, గ్రీస్. This country declared a climate emergency due to severe wildfires which caused widespread damage to forests, wildlife, infrastructure and human settlements అన్నమాట. అందుకోసమే గ్రీస్ దేశం ఈ ప్రమాదాల కారణంగా జాతీయ వాతావరణ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రైట్. ద ఇండియా ఎనర్జీ స్టాక్ రీసెంట్లీ డిస్కస్డ్ ఈజ్ మెయిన్లీ రిలేటెడ్ టు ఇండియా ఎనర్జీ స్టాక్ దేనికి సంబంధించింది? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీకు వేరే మన నార్మల్ మార్కెట్ టెస్ట్ సిరీస్లో మీకు కనిపించవు. ఓకే అండి. ఇటువంటి క్వశ్చన్సే అడుగుతారు కూడా. సో బెటర్ ఏంటంటే మన వీడియోస్ అనేవి డైలీ మీరు ఫాలో అవ్వండి, కళ్ళు మూసుకొని. ఎక్కువ టైం ఏం పట్టదు మీకు, ఒక 20 minutes స్పేర్ చేస్తారు. బట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ జీకేతో మీకు కవర్ అయిపోతాయి. ఓకే. సో నేను ఇంపార్టెన్స్ చెప్తున్నాను అనమాట. సో మనకి ఉన్న క్వశ్చన్స్ క్వాలిటీ అనేది మీకు తెలుస్తుంది. రైట్. ఓకే. సో ఇండియా ఎనర్జీ స్టాక్ అనేది ఇంధన రంగానికి సంబంధించిన డిజిటల్ మౌలిక వేదిక. ఓకే అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిజిటల్ ఎనర్జీ ఇకోసిస్టమ్. ఓకే అండి. ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే స్మార్ట్ ఎలక్ట్రిసిటీ సర్వీసెస్. ఓకే, స్మార్ట్ సర్వీసెస్. ఆల్రెడీ మనం స్మార్ట్ మీటర్స్ అనేవి మనం చూస్తున్నాం కూడా. కొంత వ్యతిరేకత వ్యక్తమైనా సరే ఇవి మనకి ఫ్యూచర్లో చాలా బెనిఫిషియల్ అని అనుకుంటున్నాం. నెక్స్ట్ డిజిటల్ ఎనర్జీ యొక్క డేటా, మనం ఎంతైతే కన్జ్యూమ్ చేస్తున్నామో దాని యొక్క డేటా. తర్వాత కన్జ్యూమర్ ఎంపవర్మెంట్, ఎనర్జీ ఎఫిషియన్సీ, బెటర్ ఎలక్ట్రిసిటీ మేనేజ్మెంట్ దాన్ని కొంచెం ఉత్తమంగా చేయడానికి ఏంటంటే ఇండియా ఎనర్జీ స్టాక్ అనేది ఉపయోగపడుతుంది. రైట్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిజిటల్ ఎనర్జీ ఎకోసిస్టమ్ని బాగా డెవలప్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్టిట్యూషన్ రీసెంట్లీ రిలీజ్ ద ఇండియాస్ లేటెస్ట్ మానిటరీ పాలసీ స్టేట్మెంట్? ఓకే, జస్ట్ మీకు ఇది ఈజీ క్వశ్చనే, బట్ మీకు అడిగింది ఎందుకంటే ఆర్బీఐని హైలైట్ చేయాలి కాబట్టి. సో మానిటరీ పాలసీ విధానం అనేది ఎప్పుడూ కూడా ఆర్బీఐ అండర్లో ఉంటుంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీని వేసి మనకి ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణాన్ని గుర్తు చేస్తుంది అండ్ ద్రవ్యోల్బణ రిపోర్ట్స్ అనేవి రిలీజ్ చేస్తుంది, రిపో రేట్స్, ఇన్ఫ్లేషన్ ఎట్సెట్రా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. The India Internet Governance Forum IIGF 2026 mainly focuses on, ఓకే, ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు కానీ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IIGF 2026 ప్రధానంగా దేని మీద దృష్టి సారించింది? ఓకే, దేని మీద దృష్టి సారించింది? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇంటర్నెట్ గవర్నెన్స్ అండ్ డిజిటల్ పాలసీ. ఇంటర్నెట్ గవర్నెన్స్ మరియు సో ఇదేంటంటే it discusses issues relating to internet governance, cyber security, digital rights, artificial intelligence, data privacy, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అనమాట. సో ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అనేది ఇంటర్నెట్ పాలనకు సంబంధించిన ఒక జాతీయ వేదిక. ఓకే అండి. ఇందులో ప్రధానంగా ఇంటర్నెట్ పాలన, సైబర్ భద్రత, డిజిటల్ విధానాలు, కృత్రిమ మేధస్సు ఏఐకి సంబంధించిన విషయాలన్నీ కూడాను
డిస్కస్ చేయబడతాయి. వీటి మీద ప్రధానంగా ఇది దృష్టి సారిస్తుంది. ఓకే, సో వీఆర్ హ్యాపీ దట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ 30 MCQs రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్. ఓకే అండి. ఓకే, సో దీస్ క్వశ్చన్స్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండి ఇన్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. సో డైలీ కూడాను మనం ఈ MCQ 30 MCQ మ్యారథాన్ అనేది కండక్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం స్టాటిక్ జీకే, స్టాటిక్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ చేసేస్తాం. కానీ బట్ ఈ విషయంలో కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా కొంచెం మనం నెగ్లిజెన్సీకి చూస్తుంటాం అన్నమాట. సో బెటర్ ఏంటంటే మనం ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఈ ఇంటర్నెట్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడాను మనం పూర్తిగా వాటి మీద దృష్టి సారించి మనకి హ్యాండీగా ఉండాలి అన్నీ కూడాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ అస్. ప్లీజ్ like the video if you like it. Okay, and please subscribe to GEM Mentors. Okay, సో మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మన క్వశ్చన్స్ క్వాలిటీ తెలుసు అండ్ దే ఆర్ రియలీ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ ప్లీజ్ షేర్ టు అదర్ aspirants also. I want they should also get benefited from the videos from GEM Mentors. ఓకే అండి. అండ్ మాకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్ కూడా ఉన్నాయి కాబట్టి సో అప్పుడు ఎప్పటికప్పుడు అక్కడ ఈ వీడియోస్ లింక్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ కూడా పోస్ట్ చేస్తాం కాబట్టి మీరు అక్కడ కూడా లింక్స్ ద్వారా, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ సపోర్టింగ్ అస్. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ యాక్టివేట్ ద బెల్ ఐకన్. ఓకే, thank you very much. This is Shashi signing off. Bye bye.